హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పల్సర్ 125 దగ్గర నుంచి 220 దాకా మనం మొత్తం డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పల్సర్ 125లో 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ DTSI BS6 ఇంజిన్ అనేది లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 12 PS at 8500 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 11 Nm at 6500 RPM లో ఉంటుంది. ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ మనకి 240 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. బ్యాక్ సైడ్ ని చూసుకున్నట్లయితే 130 mm డ్రమ్ బ్రేక్స్ తో లభిస్తుంది. ఇందులో మనకి ABS అయితే ఏమీ ఉండదు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో లభిస్తుంది CBS. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది. రేర్ చూసుకున్నట్లయితే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 80/100, బ్యాక్ సైడ్ ని చూసుకున్నట్లయితే 100/90, 70 నుంచి ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm అనేది ఉంది. వెయిట్ వచ్చేటప్పటికి 140 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. లో ఫ్యూయల్ వార్నింగ్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ అనేది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభిస్తుంది కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్ని ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైజెస్ అని చెప్పాలి. CBS డిస్క్ ప్రైస్ వచ్చేటప్పటికి 89,526 రూపీస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా పల్సర్ 125 గురించి. సో హీరో గ్లామరు, హోండా షైన్ ఈ రెండింటితో పోలిస్తే మీకు పల్సర్ 125లో పికప్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. రైడ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. సో మీలో ఎవరైనా సరే 125cc ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటే పల్సర్ 125 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ 125cc వెహికల్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 125 అనేది. ఇంకా పల్సర్ 150 గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి 3 వేరియంట్స్ లో లభిస్తుంది: నియాన్, స్టాండర్డ్, డ్యూయల్ డిస్క్. పల్సర్ 150లో మోస్ట్ సెల్లింగ్ బైక్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ అని చెప్పాలి. స్టాండర్డ్ లో మనకి సింగిల్ సీట్ తో లభిస్తుంది. సో ఇది ఫ్యామిలీకి కూడా సెట్ అయిద్ది అని చెప్పాలి. సో అందుకే పల్సర్ 150 స్టాండర్డ్ అయితే చాలా మంది తీసుకుంటారు. సో మీకు సింగిల్ సీట్ కావాలనుకుంటే స్టాండర్డ్ అయితే తీసుకోండి. స్ప్లిట్ సీట్ కావాలనుకుంటే డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. ఇందులో మీకు కొంచెం సీసీ అనేది పెరిగిద్ది. 150cc తో లభిస్తుంది. పల్సర్ 125 కన్నా కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ అయితే ఉండిద్ది. 14 PS ఉండిద్ది పవర్ అనేది. టార్క్ వచ్చేటప్పటికి 13.2 Nm అయితే ఉండిద్ది. అలాగే 125cc తో పోలిస్తే కొంచెం బ్రేకింగ్ అనేది బెటర్ అయితే ఉండిద్ది పల్సర్ 150లో. డ్యూయల్ డిస్క్ చూసుకున్నట్లయితే అందులో మీకు 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి బ్రేక్స్ అనేది ఇంకా బాగుంటాయి. అలాగే సస్పెన్షన్, టైర్స్ కూడా రెండిట్లో సేమ్ అయితే ఉన్నాయి. పల్సర్ 125లో ఏ టైర్స్ అయితే ఉన్నాయో సేమ్ టైర్స్ అనేది పల్సర్ 150లో యూజ్ చేశారు. అలాగే సస్పెన్షన్ కూడా రెండిట్లో మనకి సేమ్ అయితే ఉండిద్ది. కాకపోతే డ్యూయల్ డిస్క్ విషయానికి వస్తే టైర్స్ సైజ్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. అలాగే సస్పెన్షన్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉండిద్ది. 37 mm సైజ్ అయితే ఉండిద్ది ఫ్రంట్ సస్పెన్షన్ అనేది. సో ఇది ఒక డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు స్టాండర్డ్ కి డ్యూయల్ డిస్క్ కి. వెయిట్ వచ్చేటప్పటికి 48 kgs తో లభిస్తుంది. ఇందులో ఒక మంచి విషయం వచ్చేటప్పటికి సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తో లభిస్తుంది. స్టాండర్డ్ వచ్చేటప్పటికి డ్యూయల్ డిస్క్ లో కిక్ స్టార్ట్ అయితే ఏమీ ఉండదు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభిస్తుంది. సో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అంటే మనకి మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 రూపీస్ లో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది స్టాండర్డ్ అనేది. పల్సర్ 150 గురించి చూసుకున్నట్లయితే పల్సర్ 125లో మీకు 125cc ఇంజిన్తో లభిస్తుంది. సో మీకు 125cc సరిపోదు, కొద్దిగా ఎక్కువ సీసీ కావాలి అనుకుంటే పల్సర్ 150 మీరైతే చూస్ చేసుకోవచ్చు. పల్సర్లో మోస్ట్ సెల్లింగ్ బైక్ ఏదైనా ఉంది అని అనుకుంటే పల్సర్ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకి సింగిల్ సీట్తో లభిస్తుంది. సో ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది కాబట్టి పల్సర్ 150 అయితే చాలా మంది కొనుక్కుంటారు. NS 160 గురించి చూసుకున్నట్లయితే 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ BS6 ఇంజిన్ అనేది లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 17.2 PS at 9000 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 14.6 Nm at 7250 RPM లో ఉంది. పల్సర్ 125 పల్సర్ 150 తో పోలిస్తే మీకు కొంచెం పికప్ అనేది ఇందులో ఎక్కువ అయితే ఉండిద్ది. సో ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే NS 160 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అపాచీ RTR 160 4V కన్నా పవర్ అండ్ టార్క్ అనేది మీకు NS 160 లోనే కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది. అలాగే ఇందులో కూడా 5 గేర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ డిస్క్ తో లభిస్తుంది. ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది. సేమ్ మనకి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ ఎలా ఉండిద్దో NS 160 కూడా సేమ్ అలాగే ఉండిద్ది. బ్రేకింగ్ విషయంలో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అలాగే రేర్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 90/90 70 ఇంచ్, రేర్ విషయానికి వస్తే 120/80 70 ఇంచ్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తున్నాయి. సేమ్ టైర్స్ మనకి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ లో యూజ్ చేశారు. ఫ్యూయల్ కెపాసిటీ ఇందులో 12 లీటర్స్ పట్టిద్ది.
వచ్చిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 177 mm తో లభిస్తుంది. వెయిట్ వచ్చేప్పటికి 151 kgs తో ఈ వెహికల్ అనేది మనకి లభిస్తుంది. ఇందులో కూడా మనకి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ లభిస్తుంది. ఆయిల్ కూల్ ఇంజిన్ లభిస్తుంది. ఇందులో మనకి కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే 1,25,000 రూపీస్ లో ఈ వెహికల్ అనేది మనకి లభిస్తుంది. ఇప్పుడు NS 160 గురించి చూద్దాము. సో మీకు NS 160లో ఏంటంటే కొంచెం పికప్ అనేది ఎక్కువ ఉండిద్ది పల్సర్ 150తో పోలిస్తే. అలాగే మీకు పెరిమీటర్ చాసిస్తో లభిస్తుంది. సో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 160cc. పికప్ పరంగా చూసుకున్నట్లయితే అపాచీ కన్నా మీకు NS 160లోనే ఎక్కువ పికప్ అయితే ఉండిద్ది. పల్సర్ 180F ఇందులో ఏ ఇంజిన్ యూజ్ చేశారో సేమ్ ఇంజిన్ NS 160లో కూడా యూజ్ చేశారు. కాకపోతే అది ఆయిల్ కూల్డ్ ఇంజిన్, ఇందులో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. పవర్ విషయానికి వస్తే 17.02 PS at 8,500 RPM లో ఉంది. టార్క్ విషయానికి వస్తే 14.52 Nm at 6,500 RPM లో ఉంది. పవర్ అండ్ టార్క్ కూడా మనకి సేమ్ NS 160లో ఏదైతే ఉందో అదే పవర్ అండ్ టార్క్ అనేది మనకి పల్సర్ 180F లో లభిస్తుంది. కాకపోతే మీరు రిజల్యూషన్ పర్ మినిట్ RPM అనేది కొంచెం డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇందులో కూడా 5 గేర్లు అయితే ఉంటాయి. ఇందులో 2 డిస్క్ బ్రేక్లు అనేది లభిస్తున్నాయి. ఫ్రంట్ 280 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. సస్పెన్షన్ వచ్చేటప్పటికి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేది యూజ్ చేశారు. సేమ్ మనకి పల్సర్ 150లో ఏ సస్పెన్షన్ ఉండిద్దో అదే సస్పెన్షన్ అనేది పల్సర్ 180F లో యూజ్ చేశారు. టైర్స్ కూడా సేమే ఉంటాయి. ఫ్రంట్ 90/90, రేర్ విషయానికి వస్తే 120/80 సేమ్ టైర్సే ఉంటాయి. మనకి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ లో ఏ టైర్స్ అయితే ఉన్నాయో పల్సర్ 180F లో కూడా ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ అయితే ఉంది 165 mm తో. వెయిట్ వచ్చేటప్పటికి 156 kgs తో ఈ వెహికల్ అనేది మనకి లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా సేమ్ అయితే ఉంది 15 లీటర్స్ అనేది. ఇది కూడా మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే లభిస్తుంది. కిక్ స్టార్ట్ అయితే ఏమీ ఉండదు. అనలాగ్ అండ్ డిజిటల్ తోనే లభిస్తుంది కన్సోల్ కూడా. ప్రైస్ విషయానికి వస్తే 1,30,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు పల్సర్ 180F గురించి మాట్లాడుకోవాలంటే NS 160లో ఏ పికప్ అయితే ఉండిద్దో సేమ్ అదే పికప్ మనకి పల్సర్ 180F లో లభిస్తుంది. సేమ్ ఇంజిన్స్ ఉంటాయి, సేమ్ పవర్ అండ్ టార్క్ అనేది ఉండిద్ది. కాకపోతే RPM లో మనం కొంచెం డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. కాకపోతే NS 160లో మనకి ఆయిల్ కూల్ ఇంజిన్ లభిస్తుంది. ఇందులో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ లభించింది. అలాగే మీకు పల్సర్ 220 లుక్స్లో కావాలి, కొద్దిగా తక్కువ సీసీ ఇంజిన్ కావాలనుకుంటే పల్సర్ 180F అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. పల్సర్ NS 200, RS 200 రెండు కూడా సేమ్ వెహికల్స్ అనే చెప్పాలి. రెండు కూడా మనకి సేమ్ ఇంజిన్ తోనే లభిస్తున్నాయి. రెండు సేమ్ పవర్ అండ్ టార్క్ అనేది లభిస్తున్నాయి. కాకపోతే ఇది నెకెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు NS 200 అనేది. RS 200 వచ్చినప్పటికి స్పోర్ట్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ట్రిపుల్ స్పార్క్ లిక్విడ్ కూల్డ్ BS6 DTSI ఇంజిన్ అనేది ఉంటుంది. సేమ్ పవర్ అని చెప్పాలి 24.5 PS at 9,750 RPM లో ఉంటుంది. కానీ రెండిట్లో మనకి టార్క్ అనేది కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉంది. NS 200 లో 18.5 Nm at 8,000 RPM లో ఉంది. RS 200 లో వచ్చినప్పటికి 18.7 Nm at 8,000 RPM లో ఉంది. సో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంది. రెండిట్లో కూడా 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. రెండు కూడా మనకి సేమ్ బ్రేక్స్ తో లభిస్తున్నాయి. కాకపోతే పల్సర్ NS 200 వచ్చేటప్పటికి సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. RS 200 వచ్చేటప్పటికి డ్యూయల్ ఛానల్ ABS తో లభిస్తుంది. సో ఇది ఒక డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు రెండింటి మధ్యన. రెండు కూడా పెరిమీటర్ చాసిస్ తోనే లభిస్తున్నాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. నైట్రాక్స్ మోనోషాకే ఉంటుంది బ్యాక్ సైడ్ రెండిట్లో కూడా. టైర్స్ కూడా సేమే ఉన్నాయని చెప్పాలి 100/80 ఫ్రంట్. రేర్ విషయానికి వస్తే 130/70 LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తోనే లభిస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. NS 200 లో 168 mm అనేది ఉంటుంది. RS 200 లో 157 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా మీరు డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. NS లో 12 లీటర్స్ అయితే ఉండిద్ది. RS లో 13 లీటర్స్ అయితే పట్టిద్ది. వెయిట్ లో కూడా మీరు డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. NS వచ్చేటప్పటికి 156 kgs తో లభిస్తుంది. RS వచ్చేటప్పటికి 166 kgs తో లభిస్తుంది. అలాగే NS 160 ప్రైస్ వచ్చేటప్పటికి 1,50,000 రూపీస్ దాకా అయితే ఉంది. లైట్స్ విషయానికి వస్తే RS లో డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే యూజ్ చేశారు. సో మనకి NS లో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఏమీ ఉండవు. పల్సర్ RS 200 ప్రైస్ వచ్చేటప్పటికి 1,72,000 రూపీస్ దాకా అయితే ఉంది. ఇప్పుడు NS 200, RS 200 గురించి మాట్లాడుకున్నట్లయితే సో రెండు కూడా బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. మనకి డ్యూక్ 200, RC 200 తో పోటీ అయితే ఖచ్చితంగా ఇస్తాయి. కాకపోతే మనకి బడ్జెట్లో చూసుకున్నట్లయితే NS 200, RS 200 బెస్ట్ వెహికల్సే. 24.5 PS పవర్ అయితే ఉండిద్ది. సో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు NS 200, RS 200. సో రెండిట్లో మనకి ఇంజిన్ డిఫరెన్సెస్ కూడా ఏమీ ఉండదు. రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే ఇది నెకిడ్ స్పోర్ట్, మనకి నెకిడ్ లాగా అయితే ఉండిద్ది ఇది NS 200 అనేది. అదేమో రేసింగ్ స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. స్పోర్టీ లుక్ లో అయితే ఉండిద్ది RS 200 అనేది. సో రెండు కూడా బెస్ట్ వెహికల్సే. ఇంకా ఫైనల్ గా పల్సర్స్ అన్నిటికీ కింగ్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 220F. సో ఈ వెహికల్ అనేది చాలా మందికి తెలుసు.
సో పల్సర్ 220F అనేది ఉన్న పల్సర్స్ అన్నిటికన్నా క్యూబిక్ కెపాసిటీ అనేది ఎక్కువైతే ఉండిద్ది. పల్సర్ 220F ఇంజిన్ వచ్చేటప్పటికి 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ DTSI BS6 ఇంజిన్ తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 20.4 PS at 8500 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.5 న్యూటన్ మీటర్ at 7000 RPM లో ఉంది. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంది NS 200 తో పోలిస్తే. ఈ వెహికల్ అనేది 5 గేర్స్ తో లభిస్తుంది. అలాగే డ్యూయల్ డిస్క్ తో లభిస్తుంది. ఫ్రంట్ 280mm డిస్క్ సైజ్ అయితే ఉంటుంది. రేర్ విషయానికి వస్తే 230mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే పల్సర్ 150 లో ఏ సస్పెన్షన్ యూజ్ చేశారో సేమ్ సస్పెన్షన్ అనేది పల్సర్ 220F లో యూజ్ చేశారని చెప్పాలి. టైర్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 90/90 17 ఇంచ్, రేర్ వచ్చేటప్పటికి 120/80 17 ఇంచ్ తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా సేమ్ అనే చెప్పాలి, 15 లీటర్స్ తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mm అనేది ఉంటుంది. వెయిట్ వచ్చేటప్పటికి 160 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, కిక్ రాడ్ అయితే ఏమీ లేదు. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ లభిస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 1,40,000 రూపీస్ లో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా పల్సర్ 220 గురించి మాట్లాడుకున్నట్లయితే పల్సర్స్ అన్నిటికీ కింగ్ అని చెప్పుకోవచ్చు. 220cc తో లభిస్తుంది. కాకపోతే పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది NS 200 RS 200 తో పోలిస్తే. కాకపోతే మీకు క్యూబిక్ కెపాసిటీ ఎక్కువ కావాలనుకుంటే పల్సర్ 220 అయితే చూస్ చేసుకోవచ్చు. 220cc తో లభిస్తుంది కాబట్టి మనకి లాంగ్ రైడ్ ఎక్కువ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది. సో అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అయితే ఉండిద్ది. స్పోర్టీ లుక్లో అయితే ఉండిద్ది. మీకు ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్లో మీకు 1,50,000 లో మీకు పల్సర్ 220 అనేది బెస్ట్ అనే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ పల్సర్ 125 దగ్గర నుంచి 220 దాకా ఉన్న మోడల్స్ అయితే. సో పల్సర్ 125 అయితే మీకు ప్రైస్ తక్కువలో మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. 220 కూడా మీకు బెస్టే. ఆ ప్రైస్కి 220cc తో మీకు లభిస్తుంది కాబట్టి సో అది కూడా బెస్టే. సో పల్సర్ మోడల్స్లో ఏ చూస్ చేసుకున్నా బెస్టే అని చెప్పాలి. అన్ని హిట్ మోడల్సే. ఇది ఫ్రెండ్స్ పల్సర్స్ గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టా వాడుతున్నట్లయితే నాకు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.